మీ అందరికీ తెలుసు గొంగళి పురుగు. గొంగళి పురుగు బతికినంతకాలం చక్కగా బతికేసి తిరిగేసి ఆకు పసర్లన్నీ తినేసి ఒక రోజున ఒక మూలకి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తుందో తెలుసా? గూడు కట్టుకుంటది. దాన్ని ఏమనొచ్చు? ఆ గూడిని సమాధి. ఏమనొచ్చు? సమాధి. అది సమాధి కట్టుకుంటుంది. మీరు తర్వాత మధ్యలో ఎప్పుడైనా సరే ఆ సమాధిని చీల్చి చూడండి, ఎండిపోయి ఉంటది. కదులుతుందా? కదిలే స్థితిలో ఉంటదా? చచ్చిపోయి ఎండిపోయి ఉంటది. అది ఆ పురుగు లోపల ఎండిపోయిన పరిస్థితిలో ఉంటది, నిర్జీవంగా ఉంటది, కదలలేనట్టుగా ఉంటది. కానీ ఆ సమాధిని అలాగే వదిలేయండి, దానికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చేయండి. దేవుడు నిర్ణయించిన సమయం పూర్తయ్యేసరికి ఆ సమాధిలో నుండి ఏం బయటకు వస్తుంది చెప్పండి? ఏం బయటకు వస్తుంది? రంగు రంగు రెక్కలు గల సీతాకోక చిలక బయటకు వస్తుంది. అది ఎగురుతుంది. ఒకప్పుడు గొంగళ పురుగు ఎగరలేదు, కానీ సీతాకోక చిలక ఎగురుతుంది. ఒకప్పుడు గొంగళ పురుగు అసహ్యంగా ఉంది, కానీ సీతాకోక చిలక చాలా అందంగా ఉంది. ఒకప్పుడు గొంగళ పురుగుని మీద పడితే దురదొచ్చింది, సీతాకోక చిలక మీద వాలితే ఆనందం వచ్చేస్తుంది. ఒకప్పుడు గొంగళ పురుగుని దగ్గర కూడా రానివ్వలేదు, కానీ ఇప్పుడు సీతాకోక చిలక మీద వాలమని చేతులెట్టుకుని దాని వెంట పరిగెడుతున్నాం. అదే శరీరం రూపాంతరం చెందిందా? చెందలేదా? చెందింది. అదే శరీరంలో నుండి సరికొత్త దేహాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, తీసుకురాలేదా? తీసుకొచ్చాడు. అలాగే పిండబడిన యేసుక్రీస్తు దేహంలో నుండి ఒక అద్భుతమైన పునరుద్ధాన దేహాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అలాగే నీ దేహాన్ని, నా దేహాన్ని కూడా ఒక సరికొత్త పునరుద్ధాన రూపమునకు, మహిమగల క్రీస్తు శరీరమునకు సమరూపమైన దానిగా మార్చబోతున్నాడు. అలాంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తానని మానవులందరికీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం ప్రకటింపబడితేనే సువార్త అయింది.